ఈ ప్రతిపక్ష లీడరు 2 సార్లే సభకొచ్చిండు. లచ్చల లచ్చల జీతం తీసుకుంటున్నాడు. అసలు సర్కార్ పైసలు తీసుకొని పబ్లిక్ ప్రాబ్లంలను పట్టించుకుంటూనే లేడు. హక్కులను తాకట్టు పెట్టుకుంటా కథలు పడుతున్నాడు ఈ పెద్ద మనిషి అని మస్తు ఫైర్ మీద ఫైర్ అవుతున్నాడు రేవంతం సారు. మరి గంతగానం ఫైర్ ఎవరి మీద అవుతున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఇక పచ్చ నేత కేసీఆర్ 2 సార్లే సభకు వచ్చిండయ్యా. అచ్చరాల 57 లక్షల జీతం తీసుకున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో చెప్పుకుంటూ వచ్చిండు. ప్రభుత్వం నుంచేమో జీతం తీసుకొని పబ్లిక్ సమస్యలను గాలి కుదులుడే గాక తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిండయ్యా ఈ కేసీఆర్. రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడ్డటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు ఈ కేసీఆర్. ఈ కేసీఆర్ హయాంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు అయినాయి. ఇక గతంలో బలహీన వర్గాలకు చెందినటువంటి ఓ మహిళా గవర్నర్ను అవమానపరిచే విధంగా కేసీఆర్ ప్రవర్తన చేసిండని చెప్పి ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు ఏ ఒక్కరి వ్యక్తుల సొంతం కాదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు అరికాళ్ళ మీద నిప్పులు అంటినట్టే గయ్య గయ్య ఎగరబట్టిండయ్యా. అసెంబ్లీలో లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే కేసీఆర్ సార్కు కౌంటర్లు ఇచ్చిండు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైకి ఏపీ పోలీసులు వస్తే కేసీఆర్ ఏం చేసిండని చెప్పి ఎదురు పాటనే చేసిండు. తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ కాదా? 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు ఇట్లనే మాట్లాడేది అని అన్నాడయ్యా. ఇక ఇట్లా రేవంత్ రెడ్డి సార్ గరానికి వచ్చినా కూడా కేసీఆర్ సార్ మాత్రం అంత అగ్రెసివ్గానైతే పోతలేడయ్యా. చూసి చూన్నట్టు ఏదో టేక్ టీజ్ అన్నట్టుగానే ఉన్నది తప్ప గట్టిగా కౌంటర్ ఇచ్చేటట్టు అయితే కేసీఆర్ సార్ అయితే కనబడతలేడని అంటున్నారు. కేసీఆర్ సార్ను అసెంబ్లీలో దగ్గర పంటి చూసినోళ్ళు